ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉద్దానం ప్రాంతం ప్రజలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఎలుగుబంట్ల బారి నుండి ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. అందులో భాగంగానే వజ్రపు కొత్తూరు మండలం గుడూరు దుప్పూరు గ్రామాల మధ్యన జీడి తోటల్లో సేద్యం చేసేందుకు వెళ్ళిన నలుగురుపై 2 ఎలుగుబంట్ల దాడిలో ఊరుముల, తాతారావు, నారాయణమ్మతో పాటు కుమారస్వామి తీవ్రంగా గాయాలయ్యారు. నారాయణమ్మ 2 కళ్ళు పోవడం విషయాన్ని గమనించిన తోటి ఎవరైతే కూలీలంతా కూడా అక్కడ హుటాహుటిని చేరుకున్నారు. కాకపోతే చేరుకున్న క్రమంలో మాత్రం ఆ 2 ఎలుగుబంట్లు కూడా ఆ జీడి తోటలో తిష్టవేసి అనే సంగతి తెలుసుకుని అటువైపుకు వెళ్ళడానికి భయపడిన నేపథ్యంలో వారిని మాత్రం తీవ్రంగా గాయపరచడంతో పాటు వారు పూర్తిగా అంటే అవయవాలను కూడాను పూర్తిగా వారిపై దాడి చేసినటువంటి దుర్భర స్థితి వాళ్ళు నెలకొనుంది. గతంలో కూడా ఎలుగుబంటి దాడిలో ఇప్పటికే సుమారు 10ల సంఖ్యలో మృతి చెందినటువంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు కూడా ఎలుగుబంట్ల బారి నుండి తమను కాపాడాలని చెప్పి అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా వారు పట్టించుకోకపోవడంతోనే ఈరోజు ఆ పరిస్థితులు తమకు నెలకొని ఉన్నాయని చెప్పి వారు వాపోతున్నారు. ఉద్యానవనాలు ఎక్కువగా ఉన్నటువంటి ఉద్యాన ప్రాంతంలో గ్రామాలు కూడాను తోటల మధ్యన ఉంటే ఉదయం లెగిస్తే తోటలోకి వెళ్ళకపోతే పూటగడని పరిస్థితి నెలకొన్న ఈ నేపథ్యంలో రోజు రోజుకి ఈ ఎలుగుబంట్లు సంఖ్య పెరుగుతున్న క్రమంలో జిల్లా వ్యాప్తంగా కూడాను ఇవి విస్తరించున్నాయి. అందులో భాగంగానే సంతబొమ్మలి, పోలాకి పరిసర ప్రాంతాల్లో కూడా ఇటీవల రోడ్లపైకి వచ్చి మనుషులపై దాడి చేయడం, వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగించడం కూడాను ఉన్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. మంచినీటి కొరత ఎక్కువగా ఉన్న ఈ నేపథ్యంలో అవి మాత్రం ఇలా జిల్లా వ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇటువంటి తరుణంలో అటవీ శాఖ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో వారిని కట్టడి చేయాల్సిన ఆవశ్యకత ఉన్నప్పుడు కూడాను ఇటువంటి దాడులు చేసి మనుషులు ప్రాణాలను బలిగొంటున్నా కూడాను వాటిని మాత్రం అక్కడ నుండి తరలించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈరోజు ఇటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఈ జరిగినటువంటి ఈ ఘటనతోనైనా అటవీ శాఖ అధికారులు కనువిప్పు వచ్చి ఆ నలుగురిని ఈరోజు గాయపడిన వారిని అందరినీ కూడాను పలాస ఆసుపత్రికి తరలించారు. నారాయణమ్మ 2 కళ్ళు పోవడంతో మాత్రం ఆ కుటుంబం ఈరోజు రోడ్డును పడిందని చెప్పుకోవచ్చు. చాలా మట్టుగా ఎలుగుబంట్లు చీకటి పడితే ఇళ్ల నుండి బయటకు వచ్చే పరిస్థితులు లేనటువంటి పరిణామాలు చోటు చేసుకున్న ఉద్దాన ప్రాంతం ప్రజలు మాత్రం ఈ ఎలుగుబంట్ల బారి నుండి కాపాడాలని వారు చేస్తున్నటువంటి అభ్యర్థన మాత్రం అటవీ శాఖ అధికారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. అటవీ శాఖ అధికారులు ఆ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ వారి నుండి కాపాడకుండా ఉండేందుకు వారు ప్రయత్నం చేసుకోలేదు తప్ప కానీ వాటి ప్రాణాలు తీసేందుకు మాత్రం వాటికి ఎటువంటి చర్యలు చేపట్టొద్దని సూచన చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు బలికొంటున్న ఈ ఎలుగుబంట్లు మాత్రం తక్షణం అక్కడి నుంచి తరిమి జూకు తరలించాలని చెప్పి వారు చేస్తున్న అభ్యంతరం మాత్రం పరిణామాలు తీసుకుంటారని ఆశ. పలాస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.